హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మ్యాంగో శ్రీఖండ్ అండి. ఈ రెసిపీకి మనం స్టవ్ వాడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 కప్స్ వరకు గట్టి పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ గట్టి పెరుగుని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా మూడు వేసుకోవాలన్నమాట. ఈ పెరుగులో ఉన్న వాటర్ మొత్తం కిందకి ఇంకిపోవాలి. మనకి పెరుగు అనేది ఇంకొంచెం గట్టిగా స్మూత్గా అనేది రావాలన్నమాట. ఇట్లాగా నేను ఈ కాటన్ క్లాత్లో బాగా గట్టిగా ముడి వేసేసుకొని ఏదైనా వెయిట్ పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు వదిలేయాలండి వీటిని ఇట్లాగా. అప్పుడు ఈ పెరుగులో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేసి మనకి ఓన్లీ పెరుగు అనేదే మిగులుతుంది అనమాట. తర్వాత ఇంకా 2 మ్యాంగోస్ వరకు తీసుకుంటున్నానండి. ఈ మ్యాంగోస్ ని తొక్క అనేది తీసేసి లోపల ఉన్న కండ వరకు మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇందులోకి తీయటి మ్యాంగోస్ తీసుకోండి. ఒకవేళ మీ మ్యాంగోస్ పుల్లగా ఉంటే కాస్త షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇంకా మనము పెరుగు అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దీంట్లో పెరుగులో ఉన్న వాటర్ మొత్తం పోయాయి. ఇంకా మనకి మిగిలి ఉన్న పెరుగు అన్నమాట. ఇది ఎంత స్మూత్ గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ పెరుగుని మనం బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం బీట్ చేసుకునే కొద్దీ మనకి ఈ పెరుగు అనేది మనకి క్రీమ్ లాగా వచ్చేస్తుందండి. చాలా స్మూత్ క్రీమ్ లాగా వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం నాకైతే ఒక 15 to 20 మినిట్స్ పట్టినట్టుంది ఇట్లాగా క్రీమ్ లాగా వచ్చేందుకు. మనం బీట్ చేసుకుంటూ ఉంటే మనకి స్మూత్ పేస్ట్ లాగా క్రీమ్ లాగా విప్డ్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా క్రీమ్ లాగా వచ్చేసింది. మనము ఈ రెసిపీ కోసం స్టవ్ అనేది వాడాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పెరుగు మ్యాంగోస్ తో మనకి ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులోకి ఒక అరకప్పు వరకు చక్కెర వేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని మీరు కావాల్సింటే ఇంకొంచెం షుగర్ ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ షుగర్ వేసుకున్నాను అనమాట. ఈ షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మొత్తం ఈ పెరుగులో కలిసిపోవాలన్నమాట. చూసారు కదా, ఎంత మంచిగా క్రీమ్ టెక్స్చర్ అనేది వచ్చిందనమాట. ఇంకా ఈ క్రీమ్ లోకి ఈ పెరుగులోకి మనము మ్యాంగో పల్ప్ ని వేసేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. బీటర్ తోనే కలుపుకోండి, మంచిగా స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట. బీటర్ తో కానీ కలిపేసుకో. ఇందులోకి ఒక అర స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ ని కూడా వేసేసుకొని బీటర్ తో బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కూడా మనకి మ్యాంగో అండ్ పెరుగు రెండు కలిసి మంచి టెక్స్చర్ అనేది ఇచ్చిద్దండి. చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్ గా స్మూత్ గా క్రీమీగా ఉందో. సో ఇప్పుడు ఈ క్రీమ్ ని మనం ఇంకా వేరొక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలండి. మంచిగా బౌల్లోకి తీసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ అవైలబుల్ గా ఉంటే వాటిని కూడా వేసేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ వరకు పెట్టేసుకుంటే మనకి ఈ మ్యాంగో శ్రీఖండ్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ మ్యాంగో శ్రీఖండ్ కి ఐస్ క్రీమ్ లాగా గడ్డ కట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలాగా మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ వరకు పెట్టుకుంటే ఇంకొంచెం క్రీమీగా థిక్గా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి రెసిపీలు మీకు ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటే ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.